వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు అధికారులు తుది ఏర్పాట్లు పూర్తి చేశారు. అంబేద్కర్ నగర్లోని 37వ బ్లాక్లో నిర్మించిన ఇళ్లలో ప్రతి బ్లాక్లో 16 మంది లబ్ధిదారులకు కేటాయింపులు చేపట్టారు. మొత్తం 592 మందికి మంజూరు పత్రాలు అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. త్వరలోనే ఈ పత్రాలను లబ్ధిదారులకు అందించనున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నుండి లబ్ధిదారులతో మా వరంగల్ ప్రతినిధి మందా సల్మాన్ మరింత సమాచారం అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసిన తర్వాత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అయితే ఆందోళన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాళాలు పగలగొట్టి కూడా ఆ ఇళ్లలోకి మేము వెళ్తామంటూ ఇప్పటి వరకు లబ్ధిదారులకు అయితే అందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఆ యొక్క లబ్ధిదారులను అందరినీ ఎంపిక చేశారు. ఎంపిక చేసి ఈ రోజు అయితే ఈ యొక్క కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఈ యొక్క లబ్ధిదారులకు 592 మందికి ఇచ్చేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే ఆ విధంగా కృషి చేస్తుందని ఈ రోజు అయితే ఈ యొక్క లబ్ధిదారులకు అయితే అందించేందుకు అయితే అన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి స్థానిక నాయకులు ఉన్నారు, వీరితో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే మంజూరు చేసి ఈరోజు లబ్ధిదారులకు పట్టాలు ఇస్తుంది అంటే ఏ విధంగా చూడొచ్చు? గత ప్రభుత్వం ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూము శ్రీకారం చుట్టడం జరిగింది, కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 సంవత్సరాల లోపలనే మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జి మంత్రి వారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క బెనిఫిషియర్స్కు వారి ఎన్నో ఏళ్ళ కళలను ఈరోజు సాకారం చేస్తున్న మా మంత్రివర్యులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా సీఎం గారు కానీ వారి అందరికీ మేము వీళ్ళందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మరి బీద ప్రజలకు ఇవాళ అన్నిటిని కూడా అందించుకుంటూ, మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ, ఇవాళ మొన్న సన్న బియ్యం కూడా ఇలాంటి అన్నీ కూడా బెనిఫిషియర్స్కు మరి బీదలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది పూర్తి అయ్యి 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు మీకు అందించలేదు. చాలా సందర్భాల్లో కూడా తాళాలు పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు మీకు పట్టదారులకు అయితే అంటే గుర్తించి మీకు ఇస్తున్నారు అంటే ఇది ఎలా చూడవచ్చు? ఇది మాకు చాలా సంతోషకర విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కట్టినాయి కానీ మాకు అందుబాటులోకి రాలేదు, ఇవ్వలేదు. మేము ఒక 50 మా తాతలు తండ్రులు అందరు ఇక్కడనే ఉన్నారు, మేము ఇక్కడనే ఉండిపోయినాం. అదే గుడిసెలల్లా, అదే మురికి వాడలల్లా, అదే నీళ్లు లేక నిప్పులు లేక చిన్నపిల్లలు, తేళ్ళు, పాములు అన్నీ మేము ఎన్నో విధాల అంత కష్టాలు వెళ్ళబోసుకొని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మన నాయన రాజేందర్ రెడ్డి అన్న అందరి సలవతోటి మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు, తోట వెంకన్న గారు అందరూ, ఎందుకంటే వాళ్ళందరూ తెలుసుకొని ఈరోజు మమ్మల్ని అందరినీ గుర్తించి ఇలాంటి ఇళ్ళకు మమ్మల్ని పంపించాలి. పాపం పేద ప్రజలు ఇలా మగ్గిపోతాండ్లు, ఇలా అన్యాయానికి గురి అయిపోతాను. అందుకోసమే వాళ్ళందరూ చొరవ తీసుకొని మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన రాజేందర్ రెడ్డి అన్న ఎంతో చొరవ తీసుకొని ఎక్కువ రిస్క్ అయినా కూడా తీసుకొని వాళ్ళందరినీ ఇక్కడున్న లీడర్లను కానీ వాళ్ళని కానీ అందరినీ కలుపుకొని అందరినీ సమవర్గం చేసుకొని మా అందరికీ ఇండ్లు ఇప్పించాలని, ముఖ్యంగా మాకు తోటెంకన్న గారి పాత్ర కూడా బాగా ఉన్నది అందులో. ఎందుకంటే తను రిస్క్ తీసుకొని ఎవరేంది ఏంటిది, అలాగనే మాకు అన్న పవన్ కూడా చాలా రిస్క్ తీసుకొని వాళ్ళందరూ మాకెంతో న్యాయం చేయాలని ముందుకొచ్చి మాట్లాడి వాళ్ళందరినీ మమ్మల్ని లబ్ధిదారులను లోపలికి పంపాలని వాళ్ళు తీసుకున్న రిస్కుకు వాళ్ళందరికీ మన ముఖ్యమంత్రి గారికి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, నాయన రాజేందర్ రెడ్డి అన్న గారికి, పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తాను. మా అందరికి ఇండ్లు ఇస్తాను కాబట్టి ఈరోజు మేమందరం ఆనందంగా సంతోషంగా మా ఇండ్లలో మేము నివసిస్తామని, ఇప్పటికైనా మా కష్టాలు గడ్డకి ఎక్కినాయి, మేము పోయి ఆ ఇండ్లలో మా పిల్ల పాపలతో మేము ఉంటామని ఇక్కడ ఉన్న పెద్దలకు, కార్పొరేటర్లకు, ముఖ్యమంత్రికి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, నాయన రాజేందర్ రెడ్డి అన్నకు అందరికీ మా కృతజ్ఞత తెలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకొని ఇట్లా మేము నమస్కారం చేసుకోవాలి. అంబేద్కర్ నగర్లో అయితే 37 బ్లాక్లు అయితే ఏర్పాటు చేశారు. ఒక్క బ్లాక్లో 16 మందికి అయితే ఈ యొక్క పట్టాలు అందించేందుకైతే ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాత్రం ఒక బెడ్రూము, హాలు, కిచెను, అదేవిధంగా టాయిలెట్ అయితే నిర్మించారు. పూర్తిగా
అందుబాటులోకి అయితే వచ్చింది. లబ్ధిదారులకు ఇచ్చేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇంకా కొన్ని క్షణాల్లో ఈ యొక్క లబ్ధిదారులకు అయితే అందించి వారి యొక్క లబ్ధిదారులు కూడా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత చూసుకున్నట్లయితే ఆనంద బాష్పాలు కూడా రాలుతున్నాయి. మేము ఖచ్చితంగా మా తాత ముత్తాతల కానుండి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క మురికి కుంపలో మేము ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వం మాకు లబ్ధిదారులను మమ్మల్ని గుర్తించి ఇవ్వడంతో కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకైతే కృషి చేస్తుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసి అదేవిధంగా త్వరితగతిన పూర్తి చేసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్తున్నారు.